హలో హాయ్ గైస్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు హిందీలో డెబ్యూ చేసిన వార్ 2 మూవీ అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడే చూడడం జరిగిందండి. నాకైతే భలే అనిపించింది భయ్య. ఇన్ని రోజుల నుంచి హృతిక్ రోషన్ గారి కట్అవుట్ కి మనోడు సూట్ అవ్వడు కదా, ఎందుకు ఈ మూవీ చేస్తున్నాడని అందరూ ఎన్టీఆర్ గారిని గట్టిగానే ట్రోల్ చేశారు. బట్ ఈ అఫీషియల్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కటి రియాక్షన్ చూడాలి, పిచ్చి పీక్స్ అంతే. ట్రైలర్ లో ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ ఫేస్ ఆఫ్ సీన్స్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఒక్కొక్కడికి. ఆ రేంజ్ లో ఉన్న విజువల్స్, అసలుకే ఇలాంటి మాస్ సీన్స్ ని పుల్ అప్ చేయడంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తిట్ట. దానికి తోడు హృతిక్ రోషన్ లాంటి భారీ కటౌట్ ముందు ఇలాంటి మాస్ సీన్ చేస్తుంటే మనోడు భలే కనిపిస్తున్నాడండి. ట్రైలర్ చూస్తున్నంత సేపు హృతిక్ రోషన్ కంటే మనవాడిని ఎక్కువ ఫీల్ అవుతున్నాం మనం. నేనైతే అస్సలు ఊహించలేదండి ఈ రేంజ్ లో మన ఎన్టీఆర్ గారిని హిందీ వాళ్ళు ఇలా చూపిస్తారని. అయితే ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఇద్దరిలో విలను ఎవరనేది అస్సలు తెలియడం లేదు. కొంతసేపు హృతిక్ విలన్ లా కనిపిస్తుంటే ఇంకొంతసేపు ఎన్టీఆర్ గారు విలన్ లా కనిపిస్తున్నారు. మరి ఇద్దరిలో విలన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉందండి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఆగస్టు 14వ తారీఖు వరకు ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. హీరోయిన్ కైరా అద్వానీ గారికి కూడా మంచి క్యారెక్టరే పడ్డట్టుందండి. అటు రొమాన్స్ పరంగాను ఇటు మాస్ యాక్షన్ పరంగాను కూడా. హితిక్ అండ్ హీరోయిన్ మధ్య సరైన ఫైట్ కూడా ఉంది. నాకెందుకో ఆమె కూడా ఒక పోలీస్ అని అనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే హితిక్ రోషన్ అండ్ మన ఎన్టీఆర్ గారు లాస్ట్ లో ఫైట్ ఆడే సీన్ అయితే ఇంకో లెవెల్ అని చెప్పుకోవచ్చండి. ఇద్దరు మాస్ కట్అవుట్స్ కి పెట్టిన పేరు కాబట్టి ఇలాంటి మాస్ సీన్స్ లో వాళ్ళు కనిపిస్తేనే ఆ సీన్ 100 రెట్లు ఎలివేట్ అవుతుంది. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఒకే సీన్ లో ఫైట్ చేసుకుంటున్నారంటే మరి మీ ఊహకి వదిలేస్తున్నాను ఆ ఫైట్ ఎలా ఉండబోతుంది అన్నది. ఇద్దరు పోలీసు వారే కాబట్టి ఫైటింగ్ స్కిల్స్ కూడా సమానంగానే ఉన్నాయి ఇద్దరులో. ఈసారి వార్ 2 మూవీతో యాసరాజ్ ఫిలిమ్స్ గట్టిగానే ప్లాన్ చేసినట్టుందండి. అసలుకే హిందీ బెల్ట్ లో ఈ వార్ యూనివర్స్ కి గట్టిగానే పేరుంది. అలాంటిది ఈ మూవీకి నార్మల్ హిట్ టాక్ పడితే చాలు కలెక్షన్స్ మినిమం 1000 కోట్లైనా దాటిపోతుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే అది ఖచ్చితంగా జరుగుతుంది అనిపిస్తోందండి. మరి మీకు కూడా అలానే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, సరేనా? సరే మరి ఇక ఈ ట్రైలర్ మొత్తం ప్లస్ పాయింట్లే చెప్తున్నావు కదా, మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఉన్నాయి, కానీ వాటిని మనం పెద్దగా నోటీస్ చేయలేమండి. ఇలాంటి మాస్ యాక్షన్ మూవీస్ లో సీన్ తర్వాత సీన్ వచ్చి వెంటనే వెళ్ళిపోతుంటాయి కాబట్టి మనం పెద్దగా తప్పులు ఎన్నున్నాయో అనేది కనుక్కోలేము. మరీ డైరెక్టర్ వెదవదెంగిడి సినిమా తీస్తే తప్ప ఇలాంటి మూవీస్ అస్సలు ఫ్లాప్ అవ్వవు. ఎందుకంటే దానికి ఉన్న ఆడియన్స్ ఆ మూవీస్ కి ఎగబడి వెళ్తుంటారండి. అందుకే ఈ మూవీస్ కి ఇంత క్రేజ్. ఒక సీన్ లో మీరు గమనిస్తే ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ ని ఖైదీ చేసి తన ముందు కాలు వేసుకుని ఎలా మాస్ పోజ్ ఇస్తున్నారో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ మూవీలో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అన్నది. ఇలాంటి సీన్స్ కోసమే ఇన్ని రోజులు మన తెలుగు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారండి. ఎట్టకేలకు ఎన్టీఆర్ గారి రూపంలో అది వర్కౌట్ కాబోతుంది. నేను ఇప్పటికే ఈ ట్రైలర్ ని ఒక 4-5 సార్లు చూసేసా. అంతగా నచ్చింది నాకు. మీకు అలానే నచ్చుంటే మా వీడియోకి ఒక లైక్ వేసుకుని వెంటనే వెళ్ళి ఆ ట్రైలర్ కూడా ఇంకోసారి చూసేయండి. సరే మరి బాయ్ గైస్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.